హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 8th క్లాసు ఫిజిక్స్ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ లెసన్ బలం మరియు పీడనం అయిపోయింది. సెకండ్ లెసన్ ఘర్షణ అంటే ఫ్రిక్షన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెసన్ ఏంటిదనంటే కోల్ అండ్ పెట్రోలియం, నేలబొగ్గు మరియు పెట్రోలియం. ఈ నేలబొగ్గు పెట్రోలియం ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క ఉపయోగాలు అనేది ఈ లెసన్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అయితే మనం ప్రాథమిక అవసరాల కోసం అనేక పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాము. వాటిలో కొన్ని ప్రకృతి సిద్ధంగా దొరికేవి, మరికొన్ని మానవ ప్రయత్నాల ద్వారా తయారు చేయబడ్డాయి. అంటే మనం వాడే అనేకమైన అవసరాల కోసం మనం వాడే పదార్థాలు అనేవి కొన్ని సహజ సిద్ధంగా తయారు చేయబడితే, కొన్ని మాత్రం మానవుని యొక్క నిర్మితాలు. ఓకేనా? ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులు ఏం చేశారంటే 2 రకాలుగా విభజించారు. ఆ 2 రకాలను కనుక మనం చూస్తే తరగని సహజ వనరులు ఒకటైతే, తరిగిపోయే సహజ వనరులు మరొకటి. తరగనేమో ఒకటి, తరగిపోయే ఇదేమో మరొకటి ఉన్నది. మరి తరగనిది ఏంటిది అని అంటే సూర్యరశ్మి, గాలి ఏంటంటే ఈ ప్రకృతిలో అపరిమితంగా లభిస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే తరగని సహజ వనరులు. అదేవిధంగా తరిగిపోయే సహజ వనరులు అని అంటే వీటి యొక్క లిమిటేషన్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఇక్కడ వరకే మీరు వాడాలి, దీని తర్వాత ఇది దొరకటం కష్టతరం అవుతుంది అనే లిమిట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం తరిగిపోయే వనరులు, సహజ వనరులు అని అంటాము. వాటిలో అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు. ఓకేనా? అయితే తరిగిపోయే సహజ వనరులు తరతరానికి దాని యొక్క పరిమాణం ఏమవుతుందనంటే తగ్గిపోతుంది. ఒక ఇంట్లో ఒక రైస్ బ్యాగ్ ఉందనుకోండి, అవి మనం తింటూ ఉంటుంటే ఏమవుతూ ఉంటుంది? తగ్గిపోతుంది. అదేవిధంగా తరిగిపోయే సహజ వనరుల విషయానికి వస్తే ఈ అడవులు కానీ, వన్యప్రాణులు కానీ, ఖనిజాలు కానీ, నేలబొగ్గు కానీ ఇవి ఏమవుతాయి అనంటే మనం వాడే కొద్దీ వాటి యొక్క పరిమాణం అనేది తగ్గిపోతుంది. ఓకేనా? అయితే మనం బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి కొన్ని తరిగిపోయే సహజ వనరుల గురించి ఆలోచిద్దాం. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే సహజ వనరులు ఎన్ని రకాలు ఉంది, అవి తరిగిపోయే ఏ విధంగా, తరగని ఏ విధంగా అనేది డిస్కస్ చేసుకున్నాము. వాటిలో తరిగిపోయే దాని గురించి కనుక మనం ఒకసారి ఆలోచిస్తే బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అయితే వాటి యొక్క ప్రత్యేకత ఏంటిది, అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయో చూద్దాం. అయితే ఇవి జీవుల మృత అవశేషాలను మనం శిలాజాలు అని అంటాం. అయితే ఈ మృత అవశేషాల నుండి తయారయ్యాయి కాబట్టి మనం వీటిని ఏమంటామంటే శిలాజ ఇంధనాలు అని అంటాము. ఓకేనా? అయితే ఫస్ట్ ఏంటిదంటే నేలబొగ్గు. మరి నేలబొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ నేలబొగ్గు దాని యొక్క ప్రాపర్టీస్ అంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తే ఇది రాయిలా గట్టిగా నలుపు రంగులో ఉంటుంది. ఆహారం వండడానికి ఉపయోగించే ఇంధనాలలో నేలబొగ్గు ఒకటి. ఆహారం మనం వండడానికి పూర్వం రోజుల్లో ఈ నేలబొగ్గు అనేదే మనకు ఉపయోగపడేది. పూర్వం దీనిని రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజన్ను నడపడానికి ఉపయోగించేవారు. అయితే దీనిని థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. వివిధ పరిశ్రమల్లో నేలబొగ్గును ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. ఓకేనా? ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ నేలబొగ్గు కథ ఏంటిది, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ లోతట్టు ప్రాంతాలలో ఏమున్నాయంటే కొన్ని అనేకమైన చెట్లు అధికంగా ఉండేవి. అయితే వచ్చే పరిస్థితులను బట్టి అంటే లోతట్టు ప్రాంతాలు ఏం చేశాయంటే కొన్ని వరదల వలన కానీ, లేకపోతే భూకంపాల వలన కానీ, ప్రకృతిలో జరిగే ఈ వైపరీత్యాల వల్ల ఏమవుతుందంటే లోతట్టు ప్రాంతం ఏమైందంటే మట్టితోటి కప్పబడిపోయింది. మట్టితోటి కప్పబడినప్పుడు ఆల్రెడీ లోతట్టు ప్రాంతంలో ఏమున్నాయి? మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు, చెట్లు, వృక్షాలు ఉన్నాయి కదా, ఇవేమైనాయి? దాని మీద మట్టి అనేది పట్టడం వల్ల ఏం జరిగిందంటే అవి ఎక్కువగా
ప్రెజరు అంటే పీడనానికి మరియు వేడికి గురయ్యాయి. అలా వేడికి గురయ్యి ఆ మొక్కలు అంటే ఆ వృక్షాలు కాస్త ఏమయ్యాయంటే బాగా మండి అంటే అత్యధికంగా ప్రెజర్ మరియు ఉష్ణోగ్రత వలన అది నేలబొగ్గులాగా కన్వర్ట్ అయ్యాయి. ఓకేనా? అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి చూపిస్తాను చూడండి. నేలబొగ్గు కథ. ఓకేనా? సుమారు 300 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాల్లో దట్టమైన అడవులను కలిగి ఉంది. వరదలు వంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ అడవులు భూమిలోనికి కూరుకుపోయాయి. కాలక్రమేణా వీటిపై మరింత మట్టి చేరడం వలన అవి ఒత్తిడికి గురయ్యాయి. అవి మరింత లోతుకు పోయే కొద్దికి ఉష్ణోగ్రత ఏమవుతుంది? లోతుకు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత ప్రభావం వలన చనిపోయిన మొక్కలు ఏ విధంగా అయినాయంటే నెమ్మదిగా నేలబొగ్గుగా మారింది. నేలబొగ్గులో ప్రధానంగా కార్బన్ ఉన్నందున వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియ ఒకటి ఉంది. ఆ ప్రక్రియను మనం ఏమంటామంటే కార్బోనైజేషన్ అని అంటాం. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 6, అటామిక్ మాస్ అంటే ద్రవ్యరాశి ఎంత అంటే దానికి 12. ఓకేనా? ఇది జీవ పదార్థం అవశేషాల నుండి ఏర్పడినందున నేలబొగ్గుని మనం ఏమంటామంటే శిలాజ ఇంధనం అని అంటాం. ఓకేనా? అయితే గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి అంటే ఈ గాలిలో అంటే మామూలుగా మనం ఏదైనా మండించాలి అంటే గాలి సమక్షంలోనే మండిస్తాం. అయితే ఈ నేలబొగ్గును గాలి సమక్షంలో మనం మండించినప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా ఒక వాయువును రిలీజ్ చేస్తుంది. ఆ వాయువు ఏంటిదంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఈ నేలబొగ్గు అనేది ఉత్పత్తి చేస్తుంది. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోల్ తార్, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలను తయారు చేయవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే నేలబొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది, అది దాని యొక్క ప్రాపర్టీస్ స్వభావం ఏ విధంగా ఉంది అనేది మాట్లాడుకున్నాం. అయితే నేలబొగ్గును కనుక మనం డివైడ్ చేస్తే అవి 3 ఉపయోగకరమైన పదార్థాలుగా ఉంటుందంట. అదేంటిదంటే కోల్ తార్ మరియు కోల్ గ్యాస్ వంటి ఉపయోగకరమైన పదార్థాలుగా ఉంటుంది. అయితే ఫస్ట్ది ఏంటిదంటే కోక్. ఓకేనా? ఫస్ట్ది ఏంటిదంటే కోక్. ఇది ఎలా ఉంటుంది అని అంటే ఒక దృఢమైన నల్లని సచింద్ర పదార్థం. ఇది కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం. ఒకవేళ కార్బన్లో స్వచ్ఛమైన రూపం ఏంటిది అని అడిగితే కోక్ అని చెప్తాము. అయితే స్టీల్ తయారీలో పలు లోహాల సంగ్రహణలో ఈ కోక్ని ఏం చేస్తారంటే ఉపయోగిస్తారు. కోక్ ఎక్కడి నుంచి వచ్చింది? నేలబొగ్గు నుంచి వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే ఒక దృఢమైన అంటే గట్టిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఒక సచింద్ర పదార్థం. ఇది ఎలా అంటే అది వేరుగా ఉంటుంది. సచింద్ర పదార్థం అంటే ఒక ఇలా లేయర్స్గా ఉంటుంది. ఓకేనా? ఇది కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం. స్టీల్ తయారీలో మరియు పలు లోహాల సంగ్రహణలో కూడా దీన్ని ఏం చేస్తామంటే ఈ కోక్ని ఉపయోగిస్తాము. అయితే కోల్తార్ నెక్స్ట్ ఏంటిదంటే కోల్తార్. మరి కోల్తార్ యొక్క ఉపయోగం ఏందో మనం చూద్దాము. ఇది ఎలా ఉంటుందో కూడా చూద్దాము. ఇది దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం. ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమం. కోల్తార్ నుండి పొందిన ఉత్పత్తులను మనం నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాల తయారీలో ఉపయోగిస్తాము. అయితే ముడి సరుకుగాను కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, పెయింట్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడే పదార్థాల తయారీలో ఈ కోల్తార్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మాత్లు, ఇతర కీటకాలను తరిమివేయడానికి ఉపయోగించే నాప్తలిన్ యొక్క ఫార్ములా కూడా C10H8. దాని యొక్క ఫార్ములా అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాలి. C10H8 అనేది నాప్తలిన్ యొక్క ఫార్ములా. అయితే నాప్తలిన్ ఉండల తయారీలో కూడా ఈ కోల్తార్ని మనము ఉపయోగిస్తున్నాము. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తారు స్థానంలో బిటుమెన్ అనే ఒక పెట్రోలియం ఉత్పత్తిని
దేన్ని ఉపయోగిస్తున్నారు అంటే, పూర్వకాలంలో మనం గనక ఆ రోడ్లు వేయడానికి దేన్ని ఉపయోగిస్తారని ఆలోచిస్తే అక్కడ ఏం ఉపయోగిస్తారంటే కోల్తారును ఉపయోగిస్తారు. ఈ కోల్తారు స్థానంలో ఇప్పుడు వచ్చింది ఏంటిదంటే పెట్రోలియం యొక్క ఒక ఉత్పత్తి ఉంది. ఆ పెట్రోలియం యొక్క ఉత్పత్తి ఏంటిది అని అంటే బిటుమ్ అనే దాన్ని ఇప్పుడు రోడ్లు వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఓకేనా. ఇక్కడ కోల్ గ్యాస్, నెక్స్ట్ ఏంటిదంటే కోల్ గ్యాస్. మరి కోల్ గ్యాస్ ఏంటో చూద్దాం. నేలబొగ్గు నుండి కోక్ని, అంటే నేలబొగ్గు యొక్క ఉత్పత్తులను మనం చూస్తే దాంట్లో ఫస్ట్ది మాట్లాడుకున్నాం కోక్ని. ఆ కోకును పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో ఈ కోల్ గ్యాస్ అంట ఉత్పత్తి అవుతుందంట. నేలబొగ్గు శుద్ధి చేయు కేంద్రాలకు దగ్గరగా ఉన్న అనేక కర్మాగారాల్లో ఈ కోల్ గ్యాస్ని ఏం చేస్తారంటే ఒక ఇంధనంగా, ఒక పెట్రోల్ లాగా లేకపోతే ఒక డీజిల్ లాగా మనకి ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని కోల్ గ్యాస్ని. ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? నేలబొగ్గు నుండి కోకును పొందడానికి జరిపే సంగ్రహంలో ఇది ఉత్పత్తి అవుతుంది. ఓకే. అయితే నెక్స్ట్ ఏంటిదంటే పెట్రోలియం. మనం ఏం మాట్లాడుకున్నాం? తరిగిపోయే సహజ వనరులో మనం నేలబొగ్గు మరియు పెట్రోలియము, అదేవిధంగా సహజ వాయువు మాట్లాడుకున్నాం. అయితే నేలబొగ్గు యొక్క చాప్టర్ అనేది క్లోజ్ అయింది. మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. నేలబొగ్గు, దాని నుంచి వచ్చిన 3 ఉత్పత్తులు కోకు, కోల్తారు, మరిలా కోల్ గ్యాస్, దాని గురించి మాట్లాడుకున్నాం. మనం నెక్స్ట్ టాపిక్ ఏంటిదనంటే పెట్రోలియం. మరి పెట్రోలియం ఎక్కడి నుంచి వచ్చిందో మనం గనక చూద్దాం. చూడండి, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్స్లోనూ పెట్రోలియంను ఏం చేస్తారంటే ఒక ఇంధనంగా ఉపయోగిస్తారు. ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి భారీ మోటార్ వాహనాలు డీజిల్తో నడుస్తాయి. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోల్గా గమనించండి, పెట్రోలియం నుంచి పెట్రోలు, డీజిల్ వచ్చింది. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోల్ మరియు డీజిల్ అనేవి లభిస్తాయి. ఓకేనా. పెట్రోలియం అనే పదం పెట్రా అనే ఒక పదము, ఓలియం అనే ఒక 2 పదాల నుంచి వచ్చింది. ఆ పదాలు ఏంటి అంటే లాటిన్ భాషకు సంబంధించినవి. ఇవి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి ఏ భాష నుంచి వస్తున్నాయి అనేది. బయాలజీ అనేది ఏ భాష నుంచి వచ్చింది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డిస్కస్ చేశాను దాని గురించి. ఓకేనా. పెట్రోలియం అనేది పెట్రా అంటే రాకని, ఓలియం అంటే నూనె అని ఒక లాటిన్ భాష నుండి వచ్చింది. ఎందుకు అనంటే ఇది భూమి కింద ఉన్న రాళ్ళ నుండి వెలికి తీస్తారు దీన్ని, పెట్రోలియాన్ని. మరి పెట్రోలియం అనేది ఎలా ఏర్పడుతుంది దాని గురించి మనం చూద్దాం. చూడండి, సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఉత్పత్తి అవుతుంది. ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగానికి చేరుకొని ఇసుక, మట్టి పొరలతో కప్పబడతాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు గాలి లేకపోవడం, అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనంలో ఉండటం చేత ఈ అవశేషాలు పెట్రోలియం మరియు సహజ వాయువులుగా రూపాంతరం చెందాయి. ఓకేనా. అయితే ఈ కాన్సెప్ట్ వేరు, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక నోట్లాగా దీన్ని గుర్తుంచుకోండి. వీధి ద్వీపాలను వెలిగించడానికి మొట్టమొదటిగా 1810 సంవత్సరంలో లండన్లోను, 1820 సంవత్సరంలో న్యూయార్క్లోను కోల్ గ్యాస్ని ఉపయోగించారు. ఈ రోజుల్లో దీనిని ఎక్కువగా కాంతి జనకం కంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు. ఓకేనా. క్లియర్గా చదివాను, చదువుతుంటేనే అర్థమవుతుంది. ఓకేనా. అయితే ఈ కాన్సెప్ట్ వేరని చెప్పాను కదా, చూడండి. అయితే ఈ పెట్రోలియం గురించి మనం చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే పెట్రోలియంని తీసే పద్ధతి గురించి దాన్ని ఏమంటామంటే అంశిక స్వేదనం అంటాం. దాని యొక్క డయాగ్రామ్ ఈ విధంగా ఇవ్వబడింది. అంటే నీటిని చొరబడనీయని శిల ఈ విధంగా ఉంటే గ్యాస్ అనేది పైన ఉంటుంది, నూనె అనేది దాని కింద ఉంటుంది. నూనె పైన, ఆ నూనె కింద ఏముంటుందంటే నీరు అనేది ఉంటుంది. నీరు కన్నా నూనె అనేది తేలికపాటిది కాబట్టే పైన తేలుతుంది. ఓకేనా. నిల్వ ఉంచు శిల ఏంటిదని అంటే ఇది మనం పెట్రోలియంను తీసే ఒక డయాగ్రామ్, ఏ విధంగా తీస్తున్నారు అని తెలుసుకోవడానికి ఉపయోగించే డయాగ్రామ్. ఇది నేను నెక్స్ట్ పేజీలో రాశాను, దీని గురించి అక్కడ చెప్తాను. పై చిత్రంలో పెట్రోలియం ఆయిల్, గ్యాస్ వంటి
కలిగి ఉన్న పొర నీటిపైన ఉన్నట్లు చూడవచ్చు. చూశారు కదా. ఎందుకనగా చమురు వాయువు నీటి కంటే తేలికైనవి కాబట్టి అవి నీటితో కలవు. అదే కదా నేను చెప్పింది. చమురు కానీ వాయువు కానీ ఎలా ఉంటుందంటే నీటి కంటే తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది నీటిపైన తేలుతుంది. ఓకేనా. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని 1859 సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు. 8 ఏళ్ల తర్వాత అంటే 1867 సంవత్సరంలో అస్సాంలోని మకు నందు చమురు ఉన్నట్లు గుర్తించారు. భారతదేశంలోని అస్సాం, గుజరాత్, ముంబై హైవే అండ్ గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో చమురు అనేది లభిస్తుంది. ఓకేనా. పెట్రోలియాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తారు అనంటే పెట్రోలియం ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ఒక ద్రవం. ఇది దుర్వాసనను కలిగి ఉంటుంది. ఇది పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కందెన నూనె, పారాఫిన్ మైనం మొదలైన అణుఘటకాల మిశ్రమం. అంటే పెట్రోలియం అనేది పెట్రోలియం గ్యాస్ను కలిగి ఉంటుంది, పెట్రోల్ని కలిగి ఉంటుంది, డీజిల్ని కలిగి ఉంటుంది, కందెన నూనెను కలిగి ఉంటుంది, పారాఫిన్ మైనం మొదలైన వాటిని కలిగి ఉండే ఒక మిశ్రమం. ఏంటిది? పెట్రోలియం. ఓకేనా. అంటే పెట్రోలియం నుంచి ఇవి మొత్తం కూడా వెలికి తీయవచ్చు. అయితే పెట్రోలియం వివిధ అణుఘటకాల అంశీభూతాలను వేరు చేయడాన్ని మనం ఏమంటామంటే పెట్రోలియం శుద్ధి అని అంటాం. ఇది పెట్రోలియం కర్మాగారాల్లో చేయబడుతుంది. ఓకేనా. పెట్రోలియం సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని మనం పెట్రోకెమికల్స్ అని అంటాము. వీటిని డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు అంటే పాలిస్టర్, నైలాన్ మరియు ఆక్రిలిక్ మొదలైన పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ల తయారీలో కూడా ఈ పెట్రోకెమికల్స్ని యూజ్ చేస్తారు. సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువు, గుర్తుపెట్టుకోండి, సహజ వాయువు నుండి పొందిన ఈ హైడ్రోజన్ వాయువు ఎరువుల తయారీలో కూడా ఈ పెట్రోకెమికల్స్ని యూజ్ చేస్తారు. ఎరువులు అనంటే యూరియానే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా. పెట్రోలియం గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీన్ని మనం ఏమంటామంటే పెట్రోలియాన్ని నల్ల బంగారం అని అంటాం. ఎందుకు? వాణిజ్యపరంగా పెట్రోలియానికి చాలా అంటే చాలా అవసరం మనిషికి. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే నల్ల బంగారం అని అంటాము. ఓకేనా. పెట్రోలియం అంశీభూతాలు, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాము. ఓకేనా. ద్రవ రూపంలో ఉండే పెట్రోలియం గ్యాస్, దాన్ని మనం ఏమంటామంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసిడ్. ఓకేనా. ఎల్పిజి. ఇది గృహ మరియు పరిశ్రమలకు ఏం చేస్తారంటే ఇంధనంగా ఉపయోగిస్తారు. అంటే పెట్రోలియాన్ని 20 సెంటిగ్రేడ్ దగ్గర వేడి చేస్తే మనకి ఎల్పిజి గ్యాస్ అనేది వస్తుంది, ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఈ పెట్రోలియాన్ని 150 డిగ్రీల దగ్గర వేడి చేస్తే పెట్రోల్ అనేది వస్తుంది. ఇది మోటార్ ఇంధనం, విమాన ఇంధనం, డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి. అదేవిధంగా 200 సెంటిగ్రేడ్ దగ్గర కిరోసిన్, దాన్ని స్టవ్లు, దీపాలు, జెట్ విమానాల ఇంధనం కోసం. 300 సెంటిగ్రేడ్ దగ్గర డీజిల్ మరియు కందెనలు. ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే భారీ మోటార్ వాహనాలకు ఇంధనంగా, విద్యుత్ జనరేటర్లకు ఇంధనంగా, తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఈ కందెలను ఉపయోగిస్తాము. అయితే పారాఫిన్ మైనం అనేది 400 సెంటిగ్రేడ్ దగ్గర ఉత్పత్తి అవుతుంది. ఇది లేపనాలు, కొవ్వొత్తులు, వ్యాజలిను మొదలైన వాటిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బిటుమెన్, ఇది పెయింట్లు, రోడ్లు, ఉపరితలాలు వేయడానికి ఈ బిటుమన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. లాస్ట్ టాపిక్ ఏంటిది అంటే సహజ వాయువు. ఓకేనా. ఈ సహజ వాయువుని మనం కన్సిడర్ చేస్తే సహజ వాయువు చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం. ఎందుకనంటే దీనిని
పైపుల ద్వారా రవాణా చేయడం సులభం, అందుకనే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి యూజ్ చేస్తున్నారంటే దాని యొక్క అవసరం మనకి ఎక్కువగా ఉంది. సహజ వాయువును అధిక పీడనం వద్ద సంపీడ్య సహజ వాయువు సిఎన్జి, ఇప్పుడు సిఎన్జి బండ్లు ఉంటాయి కదా, ఓకేనా, దాన్ని ఎలా చేశారంటే ఈ సహజ వాయువుని ఏం చేస్తారంటే ఈ విధంగా దగ్గరగా కంప్రెస్ చేస్తారు, సంపీడ్యం చేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అది చిన్న సిలిండర్లో కూడా అమర్చడానికి వీలుగా ఉంటుంది. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. దీంట్లో ఎక్కువ శాతం ఉండే వాయువు ఏంటిదంటే మీథేన్, CH4, ఓకేనా, దాదాపు 90% ఉంటుంది అనుకుంటా. క్లియర్గా నేను చెప్తాను, ఓకేనా. అయితే సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వలన రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది స్వచ్ఛమైన ఇంధనం, ఓకేనా. గొట్టాల ద్వారా సరఫరా చేయబడి గృహాలు, కర్మాగారాల్లో నేరుగా మన్నటం సిఎన్జి యొక్క గొప్ప ప్రయోజనం. గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, వడోదర, గుజరాత్, ఇతర ప్రదేశాలలో ఉన్నాయి. అంటే వీటిని పైపుల ద్వారా కూడా రవాణా చేయొచ్చు, ఓకేనా. సహజ వాయువును అనేక రసాయనాల ఎరువుల తయారీకి ముడి పదార్థంగా కూడా ఉపయోగిస్తారు. భారతదేశం అపారమైన సహజ వాయువు నిల్వలను కలిగి ఉంది. మన దేశంలో త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి డెల్టాలో ఈ సహజ వాయువు ఏమైందంటే కనుగొనబడింది, ఓకేనా. కొన్ని సహజ వనరులు పరిమితం. అయితే శిలాజ ఇంధనాలు, అడవులు, ఖనిజాలు మొదలైన కొన్ని సహజ వనరులు ఏం చేస్తాయి అంటే మనం వాడే కొద్దికి వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. బొగ్గు, పెట్రోలియం, శిలాజ ఇంధనాలు చనిపోయిన జీవులు ఈ ఇంధనాలుగా మారడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది, అంతే కదా. ఇప్పుడు పెట్రోలు కావాలి, అదేవిధంగా బొగ్గు కావాలంటే మరలా ఏం చేయాలి, ఆ మొక్కలు కాస్త మరలా చనిపోయి మరలా దాని మీద మట్టి పడి మరలా కొన్ని మిలియన్ సంవత్సరాల దాకా ఆగాలి. అప్పుడు దాకా ఏమవుతుందంటే ఈ మన యొక్క అవసరాలు అనేవి తీరవు. కాబట్టి వీటి యొక్క అవసరం అనేది పరిమితంగా ఉండాలి. అయితే మరోవైపు వీటిలో మనకు తెలిసిన నిల్వలు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. వీటిలో కొన్ని నిల్వలు ఏం చేస్తాయి అంటే కొన్ని వందల సంవత్సరాలే ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటామంటే మనకు వస్తే చాలే, ఆ నెక్స్ట్ తరానికి వస్తాయో రాదో మనకెందుకు, అప్పటి వరకు మనం ఉంటామా లేకపోతే చనిపోతామా అని అనుకుంటాం. అయితే మన యొక్క పిల్లలు అనేది వాటిని యూజ్ చేసుకోవాలంటే అప్పుడు ఏమవుతుందంటే లీటర్ పెట్రోల్ ఏమవుతుందంటే 1000 రూపాయలు అవుతుంది. ఆ విధంగా పెరుగుతాయి, ఎందుకంటే ఉత్పత్తి తక్కువ ఉంది కదా. ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ధర అనేది పెరుగుతుంది, ఓకేనా. చనిపోయిన ఈ జీవులు ఈ ఇంధనాలుగా మారడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. మరోవైపు వీటిలో మనకు తెలిసిన కొన్ని నిల్వలు ఏం చేస్తాయి, నిల్వలు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇంధనాలను మండించడం వలన వాయు కాలుష్యానికి కూడా ప్రధాన కారణం. వాటి వాడకం గ్లోబల్ వార్మింగ్తో ముడిపడి ఉంది. అంటే వాటిని ఎక్కువగా వాడటం అనేది ఈ భూమిని వేడి ఎక్కువగా అయ్యేటట్లు చేస్తుంది, ఓకేనా. అయితే వాటి వాడకం గ్లోబల్ వార్మింగ్తో ముడిపడి ఉంది. కాబట్టి ఈ ఇంధనాలను బాగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది. దీని ఫలితంగా మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది, గ్లోబల్ వార్మింగ్తో ప్రమాదం తగ్గుతుంది, ఓకేనా. మీకు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు చూడండి. సుప్రీంకోర్టు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, బహుశా ఒక సంవత్సరం అవ్వచ్చు. ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే చలికాలంలో వీటి యొక్క, అంటే చలికాలంలో అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆ చలికాలంలో ఏముంటుందంటే మంచు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మంచులో దుమ్ము, ధూళి, కణాలు అనేది ఎక్కువగా ట్రావెల్ చేయలేవు. అంటే వాటిలో ఏమవుతుందంటే ఎక్కువగా అక్కడే ఉండిపోతాయి. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మనకి 2019లో, బహుశా 2019 కదా, అంతకుముందు ఏం తెలియదు, అంత క్లియర్గా తెలియదు, కరోనా వచ్చింది కదా.
ఆ కరోనా వ్యాధి ఎంతమంది ప్రాణాలు తీసుకున్నదో మనందరికీ తెలిసిందే. చాలామంది పెద్దలు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, నడి వయసు వాళ్ళు చనిపోయారు, ముసలోళ్ళు చనిపోయారు, ఆడవాళ్ళు చాలామంది చనిపోయారు. అయితే సుప్రీంకోర్టు ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఈ యొక్క కరోనా ఎంత ప్రమాదకరమో అంతే రకంగా అంతకన్నా ఎక్కువ ప్రమాదకరం ఏంటిది అని అంటే, చలికాలంలో ఈ ఢిల్లీ ఉంది కదా, మన దేశ రాజధాని. ఆ ఢిల్లీలో ఒక వ్యక్తి, ఆస్తమా ఉన్న వ్యక్తి జీవించడం అంతకన్నా ప్రమాదకరమని స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు అనంటే, ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉండేవి. అప్పుడు ఏమవుతుందంటే, వీరు ఆ వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ఈ ప్రాంతాల నుంచి ఈ గడ్డి కానీ కాల్చడం కానీ ఏం చేసినా సరే అది ఢిల్లీ యొక్క ఢిల్లీ యొక్క ప్రాంతాల వైపు వచ్చేది. అప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ. ఎందుకని? అక్కడ దేశం యొక్క పరిపాలన మొత్తం కూడా అక్కడి నుంచి జరుగుతుంది. అక్కడ కొన్ని వాహనాలు అనేది ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆల్రెడీ దుమ్ము ధూళి ఎక్కువ ఉంటుంది. చుట్టుపక్కల నుంచి వచ్చే ఈ పంట యొక్క ఉత్పత్తులు, అంటే దాని యొక్క దుమ్ము ధూళి, ఇటు పక్కన ఢిల్లీలో ఉండే ఈ దుమ్ము ధూళి యొక్క కణాలు ఒక మనిషి యొక్క ఆ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకనే మన సోనియా గాంధీ గారు, ఐడియా ఉంటుందో లేదో, చలికాలం వస్తే ఆమె అక్కడ ఉండరు, మ్యాక్సిమం వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వేరే దేశానికి వెళ్ళిపోతారు. అక్కడ కొన్నాళ్ళు ఉండి అది అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఎందుకు చెప్పానంటే, గ్లోబల్ వార్మింగ్ తోటి ఇది ఏమవుతుందంటే, మనం ఏమనుకుంటామంటే పెట్రోల్ అనేది మనం బైకుల మీద పోయేటప్పుడు రయ్యి అని ఇస్తూ ఉంటాం. కాకపోతే మనం ఇవ్వటం వలన అనేక మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా? కాబట్టి ఈ ఇంధనాలను బాగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది. దీని ఫలితంగా మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అంటే భూమి వేడెక్కడం కూడా తగ్గుతుంది. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోలు, డీజిలు ఎలా ఆదా చేసుకోవాలి అని మీకేమన్నా గైడెన్స్ కావాలనుకోండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా గైడెన్స్ ఏందనేది ఎవరినైనా తెలిసిన వాళ్ళని కన్సిడర్ అయినట్టే, ఇక్కడ కూడా ఈ పెట్రోలు, డీజిల్ని మేము వాహనం నడుపుతున్నాము, అయితే దాన్ని ఎలా ఆదా చేసుకోవాలి అని ఎవరు చెప్తారనంటే, PCRA, పెట్రోలియం కన్వర్జేషన్ రీసెర్చ్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే, ఈ ప్రజలకు సలహాలు ఇస్తుంది. మీరు ఈ విధంగా పెట్రోల్ యూజ్ చేయండి, మీరు ఈ విధంగా డీజిల్ని యూజ్ చేయండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉన్నది. వీలైనంత వరకు స్థిరమైన మితమైన వేగంతో ప్రయాణించాలి. ట్రాఫిక్ లైట్ల వద్ద లేదా మీరు వేచి ఉంచాల్సిన ప్రదేశంలో ఇంజన్ ఏం చేయాలంటే ఆఫ్ చేయాలి. టైరు పీడనం తగినంత ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. వాహనం యొక్క నిర్వహణ క్రమము, అదే మనం సర్వీస్ ఇస్తామంటూ ఉంది కదా, ఆ సర్వీస్ అనేది క్రమం తప్పకుండా జరిగేటట్లు చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడి వరకు ఏమైపోయిందనంటే, మనం యొక్క పెట్రోలియం మరియు ఒక నేలబొగ్గు వాటి యొక్క కథ అనేది ఇక్కడితో ముగిసిపోయింది. ఓకేనా? దీని గురించి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఇంకా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ లెసన్ ఏంటంటే కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు. ఓకేనా? వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఒక చివరిలో చిన్న స్టేట్మెంటు అది చెప్తాను, ఒకసారి చూడండి. ఆల్రెడీ మనం 6th నుంచి 10th వరకు బుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, జనరల్ సైన్స్కి సంబంధించింది. దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. 20వ తారీఖు నుండి ఈ హైదరాబాద్ నుండి ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వారందరికీ కూడా బుక్ అనేది ప్రొవైడ్ చేయడం, అంటే వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిదనంటే, మీరు ఎవరైనా ఈ బుక్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మ్యాక్సిమం 18 or 19, అంటే 18 లేదా 19వ తారీఖుల్లో ఖచ్చితంగా అమౌంట్ పే చేసుకోండి. దాని తర్వాత ఈ 20వ తారీఖు నుంచి నేను పంపిస్తూ ఉంటాను కదా, నెక్స్ట్ మీరు ఒకవేళ పంపిస్తే కొంచెం టైం అనేది పట్టవచ్చు, ఎక్కువ టైం అనేది పట్టవచ్చు. ఎందుకనంటే 1, 2 ఇలా 10,
అలా బుక్స్ కోసం మరలా తిరగడం ఇబ్బంది కనుక గమనించుకోండి. ఓకేనా? ఇంకా మీకు దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్కి సంబంధించి కానీ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే, అంటే సైన్స్ పరంగా, రీజనింగ్, క్వాంట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, అదేవిధంగా క్వాంటు, రీజనింగ్ కొంతమంది బుక్ అడుగుతున్నారు, వాటి గురించి నేను అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఆ రీజనింగ్ అయితే మన దగ్గర లేదు. రీజనింగ్ ఇంతవరకు నేను బుక్ అనేది ఎప్పుడు యూజ్ చేయలేదు. లేటెస్ట్ ప్యాటర్న్ చూసుకునేది, దాని ప్రకారం నేను ప్రాక్టీస్ అయ్యేదే కానీ ఎప్పుడు కూడా పర్టికులర్ బుక్ అనేది చూసుకోలేదు నేను. అయితే వాటి గురించి కూడా నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఏదైనా తెలుసుకోవాలంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. నా నెంబరు 7780601429 అనే ఈ నెంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను మీతో మాట్లాడటం కానీ మెసేజ్ ద్వారా కానీ మీకు రిప్లై ఇవ్వటం కానీ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్. కష్టపడి చదవండి. గ్రూప్ డి ఈ 2025 సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉండేలాగా కష్టపడి చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ.